హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక. మనకి టెట్ మరియు డిఎస్సీలలో సులువుగా తెలుగు సబ్జెక్ట్ నుంచి ఒక మార్క్ తెచ్చిపెట్టే టాపిక్ నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు. మనం ఒకసారి చూద్దాం. వడ్లు, కందులు, అందరూ, తెలుపు, మినుములు, పెసలు, ఇత్తడి, ఇనుము, కంచు అని ఇలా కొన్ని పదాలు ఇచ్చి మనకి నిత్య ఏకవచనాలు ఏవి, నిత్య బహువచనాలు ఏవి అని అడగడం జరిగింది. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లోహాలన్నీ కూడా నిత్య ఏకవచనాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము, కంచు, ఇత్తడి, తెలుపు మొదలైనవి, ఇత్తడి, బంగారం, అవన్నీ లోహాలన్నీ కూడా నిత్య ఏకవచనాలు అవుతాయి. అలాగే రంగులు తెలుపు, నలుపు, పసుపు, ఎందుకంటే మనం పసుపులు అనం, వాటిని పసుపు అనే అంటాం. ఎరుపులో అనం, ఎరుపు అనే అంటాం. అంటే కొన్ని పదాలకు బహువచనం ఉండదు. సో బహువచనం లేనివన్నీ నిత్య ఏకవచనాలు అనమాట. నెక్స్ట్ నిత్య బహువచనాలు అంటే ధాన్యవాచకాలు. ఇప్పుడు చూడండి, వడ్లు, కందులు, మినుములు, పెసలు, రాగులు, ఉలవలు, అవన్నీ కూడా నిత్య బహువచనాలు అవుతాయి. ధాన్యవాచకాలన్నీ నిత్య బహువచనాలు అవుతాయి. అలాగే అందరూ, కొందరు మొదలైనవన్నీ కూడా నిత్య బహువచనాలు అవుతాయి. అలాగే పాలు, నీళ్లు మొదలైనవి కూడా నిత్య బహువచనాలు అవుతాయి. ఒకసారి టెట్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. పాలు అనే పదం నిత్య ద్వివచనమా, నిత్య ఏకవచనమా, నిత్య బహువచనమా, నిత్యానిత్య వచనమా అని ఇవ్వడం జరిగింది. అది పాలు అనే పదం నిత్య బహువచనం. అలాగే నీళ్లు అనే పదం కూడా నిత్య బహువచనం. ఇప్పుడు చూడండి, మనకి సంస్కృతంలో వచనాలు 3 ఉంటాయి: ఏకవచనం, ద్వివచనం, అలాగే బహువచనం. మనకి తెలుగులో 2, ఏకవచనం, బహువచనం. అలాగే మనకి బహువచనం లేనివన్నీ నిత్య ఏకవచనాలు, ఏకవచనం లేనివన్నీ నిత్య బహువచనాలు. ఇప్పుడు చూద్దాం, నిత్య ఏకవచనాలు అంటే ఏం చెప్పుకున్నాం? లోహాలు, అలాగే రంగులు. నెక్స్ట్ పంటలు వేరు, ధాన్యవాచకాలు వేరు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, వరి పంట అంటాం. సో వరి అనేది నిత్య ఏకవచనం. బియ్యం నిత్య ఏకవచనం. ఇనుము, రాగి, కంచు మొదలైనవన్నీ కూడా నిత్య ఏకవచనాలు. అలాగే నిత్య బహువచనాలు ధాన్యవాచక శబ్దాలు. చూడండి, కందులు, పెసలు, ఉలవలు, రాగులు ఎక్సెట్రా. అలాగే పాలు, నీళ్లు మొదలైనవి కూడా నిత్య బహువచనాలకి ఉదాహరణలు. అలాగే అందరూ, కొందరు మొదలైనవి. సో ఇవన్నీ నిత్య ఏకవచన బహువచనాలు. మీరు 2 నిమిషాలు మీ టైం కేటాయించి ఇవి నేర్చుకుంటే మీకు టెట్లో 1 మార్క్ వస్తుందన్నమాట. టెట్లో నిత్య ఏకవచనాలు, బహువచనాల మీద ఇంచుమించు 6-7 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీకు నిత్య బహువచనాలు అలాగే నిత్య ఏకవచనాల మీద సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.